అన్నం బాగా తినాలనున్నా తినలేకపోతున్నారా? అన్నం తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని రొట్టెతో సరిపెట్టుకుంటున్నారా? షుగర్ పేషెంట్లకు ఇక ఏ దిగులు అక్కర్లేదు, ఎంచక్క భోజనం చేసి కడుపు నింపుకోవచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. షుగర్ పేషెంట్లకు నిజంగా ఇది శుభవార్తే. అన్నం తింటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయని ఒక్క పూట భోజనంతో కడుపు నింపుకుంటున్నారు మధుమేహ వ్యాధిగ్రస్తులు. సాధారణంగా ఇప్పుడున్న బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండి గ్లూకోజ్ 70 నుండి 80% వరకు ఉంటుంది. దీంతో డాక్టర్లు డయాబెటిస్ పేషెంట్లను అన్నం తక్కువగా తీసుకుని రాత్రిపూట రొట్టె తినమని చెప్తుంటారు. కానీ ఇప్పుడు మార్కెట్లోకి కొత్త వరి వంగడం అందుబాటులోకి వచ్చింది. దాని పేరు RNR 15048. చూడటానికి సాంబా మసూరిలాగే సన్నగానే ఉంటుంది. సాధారణ బియ్యంలో 80% గ్లూకోజ్ ఉంటే ఇందులో 50% మాత్రమే ఉంటుంది. గ్లూకోజ్ నిల్వలు తక్కువగా ఉండటంతో షుగర్ పేషెంట్లు అన్నం తిన్నా కానీ ఏమీ కాదు. ఈ వంగడాన్ని హైదరాబాద్లోని జయశంకర్ విశ్వవిద్యాలయంలోని ఇండియన్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రూపొందించింది. ఇప్పటికే నల్గొండ జిల్లా హుజూర్ నగర్ పరిధిలో 2000 ఎకరాల్లో ఈ పంటను సాగు చేశారు. నేను గత 2 సంవత్సరాల నుంచి వేరే ఒడ్లు పెడుతుంటే సామోసరం పెడుతుంటే సామోసరం దోమకాటు వస్తుంది. నా ఒక్కసారి 4 సార్లు మందు పిచికారి చేయాల్సి వస్తుంది. నేను అదే ఒక షాప్ దగ్గరికి వెళ్ళి రైతు మిత్ర అగ్రో ట్రేడర్స్ దగ్గరికి వెళ్ళి నేను కొత్త ఒడ్లు కావాలి, నాకు దోమకాటు తట్టుకోవాలి, పంట రావాలి, దిగుబడి రావాలనేసరికి ఈ 50 కొత్త రకాలు, ఇవి సన్న రకాలే. పంట 50-48 రకం. ఇది మీకు తొందరగా పంట వస్తుంది, ప్లస్ పంట దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇది ఎటువంటి రోగ నొప్పులు లేకుండా కూడా పంట వస్తుందని చెప్పేసి ఉద్దేశంతో అంటే నేను వచ్చి ఒడ్లు చల్లి పొలం నాటిపెట్టాను. ఇది మంచిగా పంట కూడా మంచిగా ఉన్నది. ఒక్కసారి మందు కూడా కొట్టలేదు. పంట యూరియా కూడా తక్కువ మోతాదులో, కట్టన్నర యూరియా మోతాదులో అయిపోయింది. ఇది దీనివల్ల మనకు తినడం ఒడ్లు పంట కూడా తొందరగా ఇది వెళ్ళిపోతుంది, బయటికి వెళ్ళిపోతుందని ఉద్దేశంతో నేను పంట వేసాను. ఇది రోగాల నొప్పులు ఏమీ లేవు. మనకి కూడా మన తినడానికి కూడా, మన ఆహారంలో తీసుకోవడానికి కూడా మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో వేసాము. బీపీ, షుగర్ కానీ అట్లాంటివి కానీ ఎటువంటి ఇది కూడా ఆస్కారం రాదు బియ్యం తినటం వల్ల. దానికోసమని 125 రోజులు పంట అనే ఉద్దేశంతో మేము వేసాము. పంట కూడా కోసినామంటే ఈ పంట కూడా ఆగట్లేదు. ఈ మిల్లర్లు కూడా తొందరగా బయటికి వెళ్ళిపోతుంది ఈ ఒడ్లు కూడా. దాని ఉద్దేశంతో ఈ పంట వేయడం జరిగింది. ఈ పంట కూడా మన అతి తక్కువ 125 రోజులు వస్తుంది, పంట వస్తుంది, ప్లస్ రోగ నొప్పి లేకుండా జరుగుతుంది. కాబట్టి ఉద్దేశంతో మేము పంట వేసాము. ఈ 6 ఎకరాల పంట వేసాము. ఇది RNR 15048 రకం వరి వంగడం సాగు ఖర్చు కూడా మిగతా వాటితో పోల్చితే చాలా తక్కువ. కేవలం ఎకరాకు 8,000 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. దోమకాటు కూడా ఉండదు. 125 రోజుల్లో పంట చేతికొస్తోంది. మిగతా వరి వంగడాలతో పోల్చితే RNR 15048 రకం దిగుబడి కూడా ఎక్కువగానే ఉందని రైతులు చెప్తున్నారు. ఎకరానికి 7,000-8,000 లోపు వస్తుంది పెట్టుబడి. అదే సంవత్సరం 16,000 దాకా పెట్టుబడి వస్తుంది. ఈ దిగుబడి కూడా మంచిగా 40 బస్తాలు, 40-45 బస్తాలు వస్తుంది. పంట కూడా 120 రోజులలో మన చేతికి వస్తుందండి. పురుగు మందుల వాడకం చాలా తక్కువ. రైతు దిగుబడి కూడా సుమారు 45 నుంచి 50 బస్తాల వరకు కూడా పండించిన రైతులు ఉన్నారండి మన ప్రాంతంలో. యూరియా వాడకం తగ్గించడం వల్ల ఈ సుమారు ఇక్కడ 7 నుంచి 8 ఎకరాల వరకు వేశారండి. ఈ మొత్తం కల్టివేషన్ మన హుజూర్ నగర్ ప్రాంతంలో సుమారుగా ఇదే రకం వచ్చేసి 2,000 ఎకరం వరకు కూడా వేశారండి. సో అలా వాడటం వల్ల ఏమవుతుందంటే రైతుకి పెట్టుబడి తగ్గుతుంది. అందరికంటే నీటి ఎద్దడండి. ఇప్పుడు మనకి వాటర్ ప్రాబ్లం బాగా ఉంది, ఎండాకాలం తలపిస్తుంది. కాబట్టి ఈ నీటి ఎద్దడి ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఈ వరి వంగడం సాగు చేసుకోవడం వల్ల లావు రకాలు ఎన్ని రోజులైతే ఉంటుందో ఈ సన్న రకాలు కూడా అన్ని రోజులకే వచ్చింది దిగుబడి. బయట వేరే ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఈ వంగడం ఇచ్చారంట, రైతులకు బాగున్నాయని చెప్పి తెలుసుకొని మాకు అవే విత్తనం కావాలి అని చెప్పి అడుగుతున్నారు. ఈసారి ఇదే విత్తనాన్ని ఇంకా ఎక్కువ మంది రైతులకు ఇచ్చి ఇది యూరియా వాడకాన్ని కూడా చాలా తగ్గించాం కాబట్టి పర్యావరణానికి కూడా చాలా మేలు చేసే అవకాశం ఉంటుందండి. యూరియా వాడకాలను ఎంత సాధ్యమైతే అంతవరకు తగ్గిస్తే భూమిలో ఉన్నటువంటి సారవంతం కూడా కోల్పోకుండా ఉంటుంది. ఇక షుగర్ ఫ్రీ వంగడం మార్కెట్లోకి వస్తున్నాయనే వార్తలు చూస్తున్న షుగర్ పేషెంట్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ల సలహా మేరకు
అన్నం ఎంతో తినాలని కోరిక ఉన్నా ఒక్క పూట మాత్రమే తింటున్నామని, నిజంగా గ్లూకోజ్ శాతం తక్కువగా ఉన్న బియ్యం మార్కెట్లోకి వస్తే కడుపు నిండా భోజనం చేయవచ్చని షుగర్ పేషెంట్లు చెప్తున్నారు. ఉప్మా లాంటిది కొద్దిగా ఏదో సరిపుచ్చుకోమని ఒక పూట తినాలని. ఈ మధ్య కాలంలో షుగర్ పర్సెంట్ తక్కువ ఉన్న రైస్ వచ్చిందని తెలిసింది. అదిగాక అందుబాటులో వచ్చి గవర్నమెంట్ యూనివర్సిటీ నుంచి కూడా అది మార్కెట్లోకి ఇది షుగర్ పర్సెంట్ తక్కువ ఉన్నదని షుగర్ పేషెంట్లకు కూడా అందుబాటులోకి వస్తుందని తెలిసింది. ఇది కాక వచ్చింది అనుకోండి, షుగర్ పేషెంట్లకు చాలా శుభవార్త. ఎంతోమందికి కడుపు నిండా భోజనం చేయగలుగుతారు. వాళ్ళకు మెయిన్ ఏంటంటే షుగర్ పేషెంట్లకు ఎక్కువ తినాలనే ఆలోచన ఉంటుంది. ఈ ఉన్న ప్రజెంట్ ఉన్న రైస్ తిన్నామనుకో షుగర్ పెరిగే పర్సెంటేజ్ ఉంటుంది. అదొక భయంతో తినలేకపోతుండ్రు. నిజంగా ఈ వంగడంలో గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ ఉన్నట్టయితే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో లాభం చేకూరుతుందని డాక్టర్లు చెబుతున్నారు. అన్నంలో గ్లూకోజ్ శాతం ఎక్కువ ఉండటంతో పేషెంట్లకు తక్కువ తిని వాకింగ్ చేయాలని చెబుతామని, ఇలాంటి వంగడాలు మార్కెట్లోకి వస్తే మంచిదని వైద్యులు చెబుతున్నారు. తక్కువ అన్నం తినాలి, రొట్టెలు ఎక్కువ తీసుకోవాలి, కూరగాయలు ఎక్కువ తినాలి, నీళ్ళు ఎక్కువ తాగాలి అని అలా చెప్తూ ఉంటాం. సో అందులో భాగంగా ఒక 2 కప్పులు, ఒక బౌన్లో 2 కప్పుల మందం రైస్ తీసుకోవాలి, 2 రొట్టెలు తీసుకోవాలి. అలా తీసుకోమని చెప్పి డైట్ షెడ్యూల్ అనేది మార్నింగ్ ఎలా తీసుకోవాలి, మధ్యాహ్నం ఎలా తీసుకోవాలి, ఈవినింగ్ ఎలా తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ కొన్ని రకాల వంగడాలు ఇప్పుడు జస్ట్ లైక్ ఎలాగో అయితే బాజ్రా, జవారు, ఈ జొన్నలు ఎలా అయితే ఉన్నాయో వాటిలలో ఎలా అయితే షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుందో, ఇప్పుడు ఈమె ఎన్జీ రంగా యూనివర్సిటీ వాళ్ళు కూడా ఇది కొత్త రంగం వంగడాన్ని ఏదో తయారు చేసిందని విన్నాను. దాంట్లో లో గ్లూకోజ్ కంటెంట్ ఉండడం వల్ల డెఫినెట్గా కంపల్సరీగా అది ప్రజలకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే మేము ఎట్లాగైతే బాజ్రా, జవార్లో ఏదైతే జొన్నల్లో కూడా షుగర్ లెవెల్స్ ఎట్లయితే తక్కువ ఉంటుందో అలాంటి వంగడమే వీళ్ళు తయారు చేశారు. కాబట్టి వాళ్ళకు కూడా ఒక రకమైన శుభ పరిణామమే. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన RNR 15048 వంగడాన్ని జిల్లాలో చిన్న చిన్న సంచుల్లో రైతులకు అందజేశామని, రానున్న కాలంలో ఇది ఎక్కువగా సాగు చేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని జిల్లా వ్యవసాయ అధికారి చెబుతున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట వస్తుందని, సాంబా మసూరి సన్నబియ్యం తరహాలో తెలంగాణ మసూరిగా మారబోతోందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. కొత్తగా వరి వంగడం RNR 15048. ఈ రకము వరి పరిశోధన రంగంలో ఒక నూతన విప్లవానికి దారితీస్తూ ఉంది. దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం ఆచార్య జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ద్వారా మనకి జిల్లాలో వరి చిరుచంచులు ప్రదర్శన కార్యక్రమంలో భాగంగా ఈ జిల్లాకి రావటం జరిగింది ఒక 3-4 సంవత్సరాల క్రితం. దీని యొక్క ఇది దిగుబడులు కానీ లేకపోతే మన BPH దోమపోటు తట్టుకోవటం, అగ్గి తెగులు తట్టుకునే కారణంగా రైతుల్లో ఎక్కువ ప్రాచుర్యం రావటం జరిగింది. అదేవిధంగా ఎకరానికి 38 నుంచి 40 బస్తాల వరకు దిగుబడి రావటం, ధాన్యం కూడా సన్న రకంగా BPT 5204 సాంబ మసూర్ల సన్నగా ఉండటం అనేది రైతు సోదరులు గమనించి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఈ చిరు సంచుల విస్తీర్ణం నుండి ప్రతి రైతు కూడా ఈ యొక్క రకాన్ని ఎక్కువగా ఆయకట్టు ప్రాంతాల్లో మరి బోర్బావుల దగ్గర కూడా వేసుకోవడం జరిగింది. 125 రోజులు పంట కాలము కాబట్టి తక్కువ కాలంలోనే రైతులకు దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. మొత్తానికి RNR 15048 రకం వరి వంగడం అటు రైతుల్లో ఇటు షుగర్ పేషెంట్లలో ఆనందం నింపుతోంది. సాక్షి న్యూస్, నల్గొండ జిల్లా.